హలో 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 అందరికి నమస్కారం. ఏమండి బాగున్నారు కదా? వర్షాలు చూస్తే దంచు కొట్టేస్తా ఉన్నాయి. ఓ పక్క నుంచి సూర్య భగవాన్ ఏమో కనపడడం మానేసాడు. తీరా పేపర్లో ప్రకటనిద్దామంటే పుసుక్కుని బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ మబ్బుల్లోకి పోతున్నాడు. సరే, ఆయన గారి డ్యూటీ ఆయన గారు చేస్తుంటే మన డ్యూటీ మానేస్తామా? మరి మీ డ్యూటీ కూడా మీరు చెయ్యాలి. మీరు చెయ్యాల్సిందల్లా మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ గంటను పిడియల్మని కొట్టేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడమే. మర్చిపోవద్దు. ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూద్దాం. ఎవరు బాబు? ఓహో, నోరా తిప్పలు తేకే వీపుకి అన్నారు పెద్దలు. సన్నాసి పేరుని నాని ఊరకే వాగకు, ప్రభుత్వం కూడా మీది కాదు అని చెబుతున్నా వినకుండా తొర్రిపళ్ళు వేసుకుని వేటకారాలు ఆడాడు. ఇప్పుడు జనం తిరగబడి కొట్టబోయారు. కారు ధ్వంసం చేశారంటే కొట్రా, తిరగబడరా? ఎల్లకాలం మీ పైత్యాన్ని సహించాలంటే ఎట్టా? ఎవడికొకడికి కోపం వస్తుంది, మీ మీద విరక్తి వస్తుంది. అదే గుడివాళ్ళలో జరిగింది. ఆ మధ్య మంత్రిగా ఉన్న అంబటి ఏదో పెళ్లికి వెళ్తే అక్కడ అంతే. అప్పుడు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయి తలదాచుకున్నాడు ఆ పెద్ద మనిషి. మా పేరుని నాని ఎందుకు కొట్టబోయారు అని అడగడానికి వచ్చినట్టున్నాడు. ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, వచ్చాక తప్పుద్దా? ఇదిగో అంబటి, నీ గోలేంటో చెప్పోయ్. ఈరోజు మాజీ మంత్రి పేరు నాని గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఖైలా అనిల్ గారు ఇద్దరు గుడివాడలో ఒక నాని గారి బంధువుని పలకరించడానికి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తే ఆ అపార్ట్మెంట్ మీద తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరి దౌర్జన్యం చేసి 2 కార్లు ధ్వంసం చేసినటువంటి సంఘటన. 2:30కి వెళితే 2:30 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాళ్లు విసిరి దౌర్జన్యం చేసి కార్లు పగలగొడితే పోలీసు వారు అక్కడికి వెళ్ళి సద్య కార్యక్రమం చేస్తూ వచ్చారు తప్ప ఇప్పటి వరకు కూడా. బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఎస్పీతో మాట్లాడారు. నేను సుమారుగా ఎస్పీ గారితో ఒక 25-30 సార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. సరే, ఈ సిచ్యువేషన్, ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏదైతే మాజీ మంత్రి పేరు నాని గారు ఒక ఇంట్లోకి వెళ్తే దౌర్జన్యం చేయడానికి కింద వందలాది మంది తెలుగుదేశం అదేవిధంగా జనసేన కార్యకర్తలు పోగుపడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదు. ఈ విషయాన్ని తెలియపరచాలని ఎస్పీకి, డీజీపీ గారికి అనేక సార్లు ఫోన్ చేస్తే వారు రెస్పాండ్ కాలేదు. నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే ఖమ్మంలో కొట్టబోయారుగా జనం. మర్చిపోయేవా అమ్మటి? నోటి దూలం ఉంటే జనం వీపు సాపు చేయడం ఖాయం అనేది నేను ఎప్పుడో చెప్పాను, విన్నారా? తమ దాకా వస్తేనే గాని ఆ నొప్పి తెలియదు అంటారు. ఇప్పుడు ఆ సన్నాసిని ఓదార్చడానికి నువ్వు ఒకల్తా పుచ్చుకున్నావా? నువ్వు కూడా ఓసారి అలా బయటకు వచ్చి చూడు, ఆ ఘన సన్మానం నీకు జరిగిపోద్ది. జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందే ఇక్కడే కూర్చున్న తర్వాత మాట్లాడాను అనిల్తో. ఇప్పుడే పోలీసు వారు వచ్చి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక సార్లు మేము ఫోన్ చేయటం, మాట్లాడటం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టుగా లేదు. ఒక మాజీ మంత్రి బంధువుల ఇంటికి వెళ్ళి పలకరించే కార్యక్రమం చేస్తే తిరగడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఉండట్టా లేనట్టా? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాం. మంచిదే, శిక్షించండి. ఏమండి, బంధువుల ఇంటికి వెళ్ళటం తప్ప? దానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు చేష్టలు ఉడిగిన వారిలాగా వారి చుట్టూరా నుంచుని వీళ్ళని నేను బతినాడే కార్యక్రమం చేస్తుంటే హౌ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్? నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని. నోర్మియాస్, మా చెవిటి శానారావు గాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నీకు చెవికి ఎక్కడం లేదా? దాన్నే న్యూటన్స్ థర్డ్లా అంటారట. మొన్న మా మనవరాలు చెప్పింది, మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు ఎగిరెగిరి పడ్డారు, మరి పవర్ పోయింది. కొత్తోళ్ళకి అధికారం వచ్చింది కదా, అప్పుడు కూడా మీ సొల్లు భరించాల్సిన పని లేదు కదా. అందుకే అప్పుడప్పుడు కోటింగ్ ఇస్తా ఉన్నారు. అయినా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్టా అంబటి చెప్పు? ఆ తొర్రి సన్నాసికి రాజకీయం సన్యాసం తీసుకున్నానని చెప్పి ఊరికే గోటాల ముందుకు వచ్చి వాగితే జనం ఊరుకుంటారా? అందున పవన్ కళ్యాణ్ మీద ఎటకారాలు ఆడితే జన సైనికులు ఊరుకుంటారా? తన్ని తరిమేస్తారు. లా అండ్ ఆర్డర్ ఉందా అనే పద్ధతి, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అర్హత నీకు లేదు అంబటి.
ఇదేమి శాశ్వతం కాదు కదా. ఇప్పటికి 3 మాసాలు 4 మాసాలు అయిపోయింది. అసలు ఏంటి దీని పూర్వపరాలంటే, ఇంటూరు రవికిరణ్ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా అనేక పర్యాయాలు ఈ ఇంటూరు రవికిరణ్ని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్స్ తీసుకున్నాం. చిత్రం ఏంటంటే, ఇవాళ అనిల్ కానీ మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు పేరు నాని కానీ వెళ్ళటానికి గుడివాడ ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంటూరు రవికిరణ్ ఎన్నికలకు ముందు రవికిరణ్ ఎన్నికలకు ముందు ఏదో పోస్టింగ్ పెట్టాడంట. అది నిన్న కంప్లైంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి అతన్ని వైజాగ్లో ఉంటే పట్టుకొచ్చారు. పట్టుకొస్తే పొద్దున్న నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడా, మా లీగల్ సెల్ కూడా ఎస్పీ గారితో మాట్లాడితే ఏంటి సార్ ఇది, రవికిరణ్ మీరు తీసుకొచ్చారు, ఇది 41 నోటీస్ ఇచ్చి పంపించేదే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కేసు కానప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చిన గందరగోళం చేస్తున్నారంటే, మేము పంపిస్తామని అన్నారు. మీ ఆయాంలో మీకు వ్యతిరేకంగా ఒక్కరు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిన కేసులు పెట్టి హింసించారు కదా అంబోతు, ఆ విషయం గుర్తులేదా ఏంది? ఒకటి శాపన మీ తొర్రినానికి పని పాట లేనట్లుంది. ఆ కిట్టుగాడిని గానిగెద్దులా పెంచి ఊరి మీద వదిలేసాడు. వదిలాడు సరే, ఈయన ఎందుకు ఇంట్లో కూర్చుని సుట్టపీకి నోట్లో ఎట్టుకోక గుడివాడ వచ్చి మరీ రాజకీయం చేయడం? లోకల్ గడ్డం గ్యాంగ్ బాసు కొడాలి నానినే మూసుకుని పారిపోయాడు కదా, మరి ఈ పేరు నీకు ఎందుకు చెప్పు? సర్లే, ఏం జరిగిందో కథలా బలి చెప్తున్నావు కదా, చెప్పు ఈయన తరిస్తాను. దానిలో భాగంగానే మా లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం, అదేవిధంగా కైలా అనిల్ కుమార్ పేరు నాని గారు గుడివాడ వెళ్ళి అతన్ని విడుదల చేయించుకొని వస్తూ వాళ్ళ బంధువు అయినటువంటి శివాజీ ఇంటికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మరి పేరు నాని గారు ఈ ఊరు రావడానికి వీల్లేదనే పద్ధతుల్లో రాళ్లు వేసి కార్లు పగలగొట్టి చివరికి ఏంటంటే పేరు నాని గారి కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళిందట. వీళ్ళందరూ చేరేటప్పటికి ఇదేదో కారు ఇంటి దగ్గర రావడం ఎందుకని దూరంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. వెళ్ళి కారును గుద్దించి ఆ డ్రైవర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుని ఆ కారును ధ్వంసం చేశారు. ఏంటిది, వాటి ఎక్కడ పోతున్నావు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారు, కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపు చర్యలు ఉండవు అని. ఏమిటిది, రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? మరి రెడ్ బుక్ అంటున్నారు రోజు అంటున్నారు కదా, ఏమిటిది అని అడుగుతా ఉన్నా. ఇదిగో ఆంబోతు, రెడ్ బుక్ అంటే మీ బ్లూ బ్యాచ్ ప్యాంట్లు తడిపేసుకుంటున్నట్టున్నారు కదా, మరి లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ లో అన్ని నోట్స్ చేస్తున్నాను అన్నప్పుడు జోకులు వేశారు. మరి ఇప్పుడు ఆ జోకులు ఇప్పుడు ఆడు ఆ ఎటకారాలు దోల తీరిపోతుందే. మా నాయకులు ఎవరింటికో వెళ్తే రాళ్లు వేసి కార్లు పగలగొట్టేటటువంటి పరిస్థితి ఉంటే అసలు కేసు రిజిస్టర్ చేస్తారా, చేయరా? వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? 2:30 దగ్గర నుంచి సుమారుగా 7:30 వరకు పోలీసులు చేష్టలుడికి కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైతే ఈ రాష్ట్రంలో అరాజకం వస్తుందైనా గుర్తుపెట్టుకోండి. మీరు కనీసమైనటువంటి యాక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాగా? అక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తల్ని చెదరగొట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు అంటే వారికి భయపడుతున్నారా? ఇది జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే, పోలీసు వారు ఐదర్ ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఒక మాజీ మంత్రి ఒకరి ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు ఇంతమంది కార్యకర్తలు రాళ్లు వేసి దౌర్జన్యం చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తకపోయారు. కనీసం రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏం జరుగుతుంది ఇంకా రాష్ట్రంలో? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చాలా దురదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటి, వాళ్ళంతా వరదలు వచ్చి అందరూ గందరగోళ పడిపోయేటువంటి పరిస్థితి, సహాయ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయిపోయి మమ్మల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం, లేకపోతే మాకు సంబంధించిన వారి ఇళ్ల మీదకు దాడులు చేసే కార్యక్రమం, రాళ్లు వేసే కార్యక్రమమో, లేకపోతే మా ఎక్స్ మంత్రులను ఎక్స్ ఎమ్మెల్యేల కార్లు పాల్గొట్టేటువంటి పరిస్థితితో మీరు తీసుకొస్తే ఏమిటిది? దీనివల్ల నష్టం జరుగుతుందా, సమాజానికి లాభం ఏమైనా జరుగుతుందా? నేను చూస్తా ఉంటే మా ఇంటి వెనక ఈరిగాడు గుర్తొస్తా ఉన్నాడయ్యా. అమ్మటే వాడు అంతే, కౌన్సిలర్ పదవి ఉన్నన్నాళ్ళు నేల మీద నడవలేదు, నా అంతటి వాడు లేడు, నేనెవ్వడు ఏమి పీకలేడు అన్నాడు. తీరా ఓడిపోయాక వాడిని రోజు ఎవడొకడు వచ్చి
కుక్కను దన్నినట్లు దన్నేస్తున్నాడు. కుయ్యో మొర్రు అనుకుంటూ ఏడుతో మూలను కూర్చుంటున్నాడు. సేమ్ టు సేమ్ మీ సీన్ కూడా అంతే. ఆ కథలో నీతి ఏంటి? మనం నోరు పారేసుకుంటే జనం చెయ్యి కాలు కూడా పారేసుకుంటారనే కదా. అంచేత మూసుకుని మా ఈరిగాళ్ళగా మూలను కూర్చో, చెప్పు ఆ పేరు నీకి అన్నట్లు మళ్ళీ చెప్పలేదంటావు. నువ్వు ఆ రోజా గుట్కా మట్కా నాని అనిలు దూరం పొడి ఇంకా కొందరు నోటి తోల బ్యాచ్ ఉన్నారు. ఇంట్లోనే అష్టశమ్మ తొక్కడు బిళ్ళ గుటి బిళ్ళ ఇలాంటివి ఆడుకోవడం మంచిది కాదని బయటకు వస్తే ఇదిగో దోలు తీరిపోద్ది, ఇట్టాగే సుర్రు సుమ్మైపోద్ది. ఇంక సాలే అంబటి నీ రంకిలు వినలేకపోతున్నాను. ఇంక నువ్వు సుకన్య మసాజ్ సెంటర్కి వెళ్ళిపో. అయిపోయి